నేను ఫాలో అయ్యేది. ఓకే. అది చిరంజీవి గారి అమ్మాయి ఈ సినిమాకి ఒక నిర్మాత కానీ సహ నిర్మాత అనుకోవచ్చు. బట్ రాహు గారిపాటి గారు ఇద్దరు కలిసి చేశారు కాబట్టి చిరంజీవి గారు కూడా వేదిక పైన గొప్పగా చెప్పారు. పెద్ద కూతురుగా కొంచెం బాధ్యత తీసుకుని కష్టమైన నష్టమైన చేసిందని. ఎట్లా ఉంది సార్ అంత ప్రయాణం? ఇద్దరు సాహు గారిపాటి కానీ అండ్ సుస్మిత కొనిదల గారు కానీ ఇద్దరు వెరీ అంటే లైక్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ వాళ్ళు సినిమాకి ఎప్పుడు ఏం కావాలో వాళ్ళు వాళ్ళ 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 నిలబడ్డారు ఆ టైంకి. సో కాబట్టి సుష్మిత గారు అయితే లైక్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. చిరంజీవి గారు డాక్టర్ అయినా కూడా ఎక్కడ ఆ టాంట్రమ్స్ కానీ ఏమీ ఉండవు. చాలా కూల్ గా మాట్లాడతారు, చాలా వెరీ వెరీ రెస్పెక్టబుల్ గా ఉంటారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ ఇన్ హర్. అండ్ ఇక నేనున్న సినిమాకి ఏంటంటే మాక్సిమం నేను ప్రొడ్యూసర్స్ కి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకంటే ఎక్కువ నేను ఆలోచిస్తాను కాబట్టి వాళ్ళతో ఎటువంటి వాళ్ళకి అంత స్ట్రెస్ ఇచ్చే ప్రాబ్లం కానీ స్ట్రెస్ తీసుకునే అవసరం కానీ ఉండదని నేను అనుకుంటాను. ఓకే సార్, ఓవరాల్ సినిమా అంతా ఖచ్చితంగా బాగుంటుంది. మీరు ఒక డైరెక్టర్గా బాగా ఉండాలని తీస్తారు, సక్సెస్ కావాలని తీస్తారు, మీకు కూడా పేరు రావాలని మీరు కోరుకుంటారు, కోరుకోవాలి కూడా మనం. ఇప్పుడు ఈ సినిమాలో మీకు బాగా ఇష్టమైన సీక్వెన్స్ క్లైమాక్సా లేదంటే ఇంటర్వెల్ బ్యాంగా ఓపెనింగా మీకు అంటే ఇది సినిమా అంతా బాగుంటుంది, ఇది సినిమాకి హైలైట్ అండి అనేది చెప్పేది ఏమైనా? అవి చాలా మూమెంట్స్ ఉన్నాయండి. అంటే వెళ్ళే ప్రాసెస్ లో స్క్రీన్ ప్లేలో ఒక్కొక్క చోట ఒక్కోలా హై వస్తుంది. సో ఇలా ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది అండ్ టేక్ ఆఫ్ ఫస్ట్ 15 minutes బాగుంటుంది, సాంగ్ వరకు మధ్యలో ఎంత ఫన్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. సో అంటే ఎవ్రీ 10 minutes ఒక చిన్న హై వస్తూ వెళ్తుందండి. అండ్ సెకండ్ హాఫ్ లో చిరంజీవి గారికి నయనతారకి మధ్య వచ్చే సీక్వెన్సెస్ కానీ చాలా కూల్ గా ఉంటాయి. అండ్ వెంకీ గారు వచ్చాక ఒక పైకి వెళ్ళి అదొక చిన్న హై తీసుకొచ్చేస్తుంది. సో రాసేటప్పుడే మనకి ఎక్కడ ఏది కావాలి, ఎక్కడ మనం కథ చెప్పాలి, ఎక్కడ మనం ఫన్ చేసుకోవాలనేది క్లియర్ గా రాసుకుంటాం కాబట్టి దాని ప్రకారం ఫాలో అవుతాం. ఓకే, ఇది నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో ఉన్నారు కదా, అంటే రా ఏజెంట్ గా